అఖండ 2 సినిమాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్లను పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రదర్శించే ప్రత్యేక షో టికెట్లను 600 రూపాయలకు అమ్ముకోవడానికి అనుమతించింది. కాగా ఈ సినిమా ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20% మూవీ వెల్ఫేర్ అసోసియేషన్కి తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. అఖండ 2 సినిమాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్లను పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రదర్శించే ప్రత్యేక షో టికెట్లను 600 రూపాయలకు అమ్ముకోవడానికి అనుమతించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి పని టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. పని భోగి అంటే తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కార్మికులకు ఇచ్చిన హామీ ప్రకారం ఏదైతే సినిమాకి టికెట్ రేట్లు హైక్ ఇస్తుందో దాంట్లో వచ్చిన లాభంలో ఒక 20% మూవీ వెల్ఫేర్ అసోసియేషన్ అని ఒక ఖాతాకి జమ చేయాలని చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ టైం అఖండ 2 చిత్రానికి కానీ ఈ టికెట్ రేట్ హైక్ ని సింగిల్ స్క్రీన్స్ కి 50 రూపాయలు, అలాగే మల్టీప్లెక్స్ కి 100 రూపీస్ హైక్ ఇచ్చింది. అలాగే జిఎస్టీతో సహా. అలాగే డిసెంబర్ 4 అంటే ఈ రోజు రాత్రి 8 గంటలకు వేసుకునే ప్రత్యేక షోకి 600 రూపాయల టికెట్ రేట్ కూడా అది పెట్టడం జరిగింది. అయితే ఈ సినిమా ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20% ఎఫ్డిసి పర్యవేక్షణలో ఒక ప్రత్యేక ఖాతాకు జమ చేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అట్ ద సేమ్ టైం థియేటర్లో డ్రగ్స్, నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ అవగాహనకు సంబంధించినటువంటి ప్రకటనలు కూడా తప్పనిసరిగా వేయాలి అని కూడా తెలిపింది. అంటే ఇవన్నీ కూడా సరిగా అమలు అవుతున్నాయా లేదా అనేటువంటిది డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లతో ఒక పర్యవేక్షణ టీం ని కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ కరెక్ట్ గా అయ్యేటట్టు చూడాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించింది. భోగి సో జూబ్లీహిల్స్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీకి తగ్గట్టుగానే ఈరోజు అదనపు ఆదాయంలో 20% మూవీ వెల్ఫేర్ అసోసియేషన్కి తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని ఒక ఆదేశాలు జారీ చేసింది. సో ఏంటి దీనికి సంబంధించి సినీ వర్గాల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఈరోజు కార్మిక వర్గాల నుంచి? సో కార్మిక వర్గాలు నిజంగా చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాయి. ఈ 24 క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో ఫెడరేషన్ కానీ ముఖ్యమంత్రి తమకు చెప్పిన విధంగా ఈ రోజు తమకు ఇచ్చిన హామీలని అమలు చేయడం పట్ల వాళ్ళు తమ హర్షాన్ని చాలా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఇంకా మరిన్ని పథకాలు కూడా అమలు చేయాలని చెప్పి కూడా గవర్నమెంట్ భావిస్తోంది. సో మొత్తంగా గతంలో ఫెడరేషన్ సమ్మెకి పిలుపునిచ్చినప్పుడు ఫెడరేషన్ ని సమ్మె నుంచి విరమింప చేయడంలో కూడా ప్రభుత్వం చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. అలాగే అట్ ద సేమ్ టైం ఆ టైంలో ఫెడరేషన్ కి ఇచ్చిన హామీల్ని కూడా అంతే గొప్పగా తీర్చడం వైపు దృష్టి సారించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. భోగి ఓకే, థ్యాంక్ యూ పని. అఖండ 2 సినిమాపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్లను పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రదర్శించే ప్రత్యేక షో టికెట్లను 600 రూపాయలకు అమ్ముకోవడానికి అనుమతించింది. ఈ సినిమా ద్వారా వచ్చిన అదనపు ఆదాయంలో 20% మూవీ వెల్ఫేర్ అసోసియేషన్కి తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది ప్రభుత్వం. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి పని అందిస్తారు. పని భోగి అఖండ 2 కోసం టికెట్ రేట్స్ హైక్ తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 5 నుండి 7 వరకు అంటే 3 రోజుల పాటు ప్రత్యేకంగా పెంచిన రేట్లు అమల్లోకి రానున్నాయి. సింగిల్ స్క్రీన్లకు 50 రూపాయలు, అలాగే మల్టీప్లెక్స్ కు 100 రూపాయల హైక్ అనేటువంటిది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే డిసెంబర్ 4 రాత్రి 8 గంటలకు ప్రత్యేకమైనటువంటి షో కూడా టికెట్ ధర 600 రూపాయలుగా కూడా నిర్ణయించడం జరిగింది. అయితే గతంలో ఫెడరేషన్ సమ్మె జరిగినప్పుడు చాలా ఇష్యూస్ రావడం జరిగింది. ఫెడరేషన్ నాయకుల్ని కూడా పిలిచి మీరు సడన్ గా సమ్మె ప్రకటించడం సరికాదు అని చెప్పి ప్రభుత్వం ఎంతో అద్భుతమైనటువంటి చొరవ చూపించి ఆ సమ్మెను విరమింపజేసేటట్టుగా కూడా చేయడం జరిగింది. అలాగే వాళ్ళకి ఆ టైంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి హామీలు కూడా ఇవ్వడం జరిగింది. కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం డెఫినెట్ గా తప్పనిసరిగా అద్భుతంగా చూసుకుంటుందని, వాళ్లకు ఏ రకంగా ఏవి రావాలో అవన్నీ కూడా వచ్చేటట్టు చేస్తాము అని కూడా ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. సో అప్పుడు ఇచ్చిన హామీల్లో ఒక భాగంగా ఈ రేట్స్ అవి పెంచినప్పుడు ఆ అదనంగా వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో అందులోని ఆ లాభంలోని ఒక 20% అసోసియేషన్ కి అందజేయాలని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన అదనపు ఆదాయంలో 20% ఎఫ్డిసి పర్యవేక్షణలో ఒక ప్రత్యేక ఖాతాకు జమ చేయాలని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే థియేటర్స్ లో
డ్రగ్స్ కి సంబంధించి, నార్కోటిక్స్ కి సంబంధించి, అలాగే సైబర్ క్రైమ్ అవగాహనకి సంబంధించినటువంటి ప్రకటనలు కూడా తప్పనిసరిగా డెలివర్ చేయాల్సి ఉంటుందని కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. ఇవన్నిటిని కూడా సరిగా అమలు జరిగేటట్టు చేయాలని చెప్పి డిస్ట్రిక్ట్ కలెక్టర్లు అలాగే పోలీస్ కమిషనర్లు కూడా ప్రస్తుతం ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగిందని మనకు తెలుస్తుంది భోగి. సో బెనిఫిట్ షో టికెట్ రేటుకు సంబంధించి కనుక మాట్లాడుకుంటే ఈ రోజున గతంలో 1000 నుంచి 1500 అమ్మిన రోజులు ఉన్నాయి. సో ఇప్పుడు 600 రూపాయలకి నిర్ణయించింది ప్రభుత్వం. సో ఇటు ప్రొడ్యూసర్స్ నుంచి కావచ్చు, లేకపోతే అటువైపు ప్రేక్షకుల నుంచి కావచ్చు, ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది పని? సో డెఫినెట్ గా అంటే ఒకప్పుడు పెంచినటువంటి రేట్లు అంటే ప్రీమియర్ షోల రేట్లు చాలా భారీగా ఉండేవి. అంటే మనం గతంలో కొన్ని సినిమాలు చూడడం జరిగింది. 1500, 2000, 2500 వరకు కూడా ప్రీమియర్ షో తాలూకా టికెట్లను అమ్మడం జరిగింది. సో ఎలా రేట్లు పెడితే అలా అమ్ముకోవడానికి లేకుండా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రీమియర్ షో ఏదైతే ఉందో దాని తాలూకా రేట్ ని 600 మాత్రమే ఉండాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. సో ఆ మేరకు మాత్రమే టికెట్ల అమ్మకాలు ఉండాలని కూడా చాలా ఖచ్చితంగా ఆదేశించడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే సినిమాను అంటే ఒక అభిమాని ఎంత డబ్బు పెట్టైనా. ఓకే, థ్యాంక్ యూ పని.